చంద్రన్న శానిటైజర్ వేసుకోండి. గుడ్డు ఎక్స్ట్రా చేసి పెడతావా? మూత వేసేయండి, ఈగలు వస్తాయి. దాని మీద ఎక్స్ లెక్క పెట్టిస్తాను. బిర్యానీ ఎక్కడ మీది ఊరేనమ్మా? ఏదైనా ఒక బాక్స్ తెమ్మనండి, ఎక్స్ చేస్తాం. పోయినాడు సార్ పోమ్మా చైర్మన్. 106 మంది ఉంటారంట, ఈరోజు 80 మంది వచ్చినారని చెప్తున్నారు. బాగా చూసుకోవాలమ్మా. మన ఇంట్లో బిడ్డలు ఎట్లా చూసుకుంటున్నాము అదేవిధంగా అందరి బిడ్డలను కూడా చూసుకోవాలి. చంద్రన్న అవుతుంది. ఇటు వచ్చేయండి మీరు, ఇటు వచ్చేయండి. మా పక్కన సార్ 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 సరే 80 ఉండాలి. సైలెంట్ 7 మంది ఏం తినాలా? కాదమ్మా, 80 మంది ఉన్నారు. ఒక్క నిమిషం తల్లి, 80 మంది ఉన్నారు. 80 మందిలో 71 మంది గుడ్లు పెడతారు. మిగతా వాళ్ళంతా వాళ్ళు తింటా ఉంటే చూస్తూ ఉండాలి. హెచ్ఎం ఎక్కడ? హెచ్ఎం ఎక్కడ? కొంచెం ముందుకు 71 తెచ్చింది. సైలెంట్ కూడా మంచి చెప్పండి. బయట 71 తెచ్చింది. 83 మంది మీరు చెప్పారు. 82 మంది. ఒక్క నిమిషం అమ్మా ఉండమ్మా, నువ్వు మాట్లాడబాక కొంచెం గమ్ముండు. 82లో 71 ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? బిడ్డలు చూస్తూ ఉండాలన్నా కోడిగుడ్డు తినేవాళ్ళు. పోయింది ఏం చెప్తుంది? సరే ఈ రోజు అయితే నేను ఒకవేళ మీరు వస్తున్నారని తెలిసి ఎందుకు తక్కువ వేస్తాను సార్? ఒక్క నిమిషం అమ్మా, అవన్నీ వద్దమ్మా. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. మిగతా బిడ్డలు వీళ్ళు కోడిగుడ్డు తింటా ఉంటే చూస్తూ ఉండాలన్నా? మీరు వచ్చారని తీసుకొచ్చారు. మీరు కూడా 5 నిమిషాలు టైం అయిపోయింది కదా, మా ఎంత టైం ఇప్పుడు? ఎప్పుడు వండుతావు? 10 నేను చెప్పాను మీరు నువ్వు చెప్పావా హెడ్ మాస్టర్కి గుడ్లు చెడిపోయినాయని? పోలీసుకొని ఎత్తుకొని వస్తున్నాను సార్. మీరు వచ్చారని హోటల్లో వెళ్ళి తీసుకుంటాను సార్. అసలు మీరు వస్తున్నారంటే అసలు తీసుకుంటాను కాదు కదా. అయ్యే ఇప్పుడు ఎంత పోలీసుకొని వస్తున్నాను సార్. 12:30 కావస్తుంది మా టైం. 3 గుడ్లు పెట్టే రోజంతా ఇదే విధంగా. మేము 7 రోజులు మిగతా 20-30 మిగిలిపోతాయి. అంటే ఇటు కాదు, కొంచెం మాలు వేసుకున్నారు కదా. మళ్ళీ కూడా వేసారు. ఇప్పుడు 10 మంది ఎట్లా బిడ్డలు? ఉల్లగడ్డ కుర్మా కూడా బాగాలేదు. అంతా నీళ్లు, సాంబార్ ఉన్నట్టుంది, కుర్మా ఉన్నట్టుంది. కుర్మా ఆడ బాగుంది. అడిగే చెప్తాను. కుర్మా నాది సాంబారా? టేస్ట్ అవసరం లేదు, దాన్ని చూస్తేనే తెలుస్తుంది. దబర్లో ఉంటే మనకు కనబడుతుంది. ఉల్లగడ్డ కుర్మా అంటావా? బిర్యానీ వచ్చింది అమ్మా, కొంచెం ఇది జరుపు, కొంచెం టిఫిన్ జరుపు. ఉల్లగడ్డ కుర్మానా నీళ్ళు అయ్యా? రాయ్ అన్న వచ్చి బాబు సైడ్ వచ్చి
ఇది ఇవ్వండి, టిష్యూ పేపర్ ఇవ్వండి. చిమిడిపోదు. గ్లౌజులు ఎందుకు వేసుకోవడం లేదు? గ్లౌజులు ఎందుకు వేసుకోవడం లేదు? చేత్తోనే పెడుతున్నావా ఎక్స్ కూడా? విను, ఇటు చూడు, నా సైడ్ చూడు. గ్లౌజులే అమ్మా. లేదు, ఆయన వచ్చారంటే బ్లౌజులు వేసుకుని రావాలి కదా. గ్లౌజులు వేసుకోవాలి కదా. ఆయన గ్లౌజులు వేసుకోవాలి కదా. ఏమన్నా మీరేం చేస్తున్నారు? గ్లౌజులు కూడా వేసుకోవడం లేదమ్మా. కరోనా పెట్టుకొని పసిబిడ్డలకి చేతితో పెడితే ఏంటి పరిస్థితి? వద్దమ్మా, వద్దమ్మా, నాకు వద్దమ్మా, వద్దులేదు సార్. ఎంపీఓ గారికి అంత అన్నం వద్దు. స్పెషల్ ఇది చూడన్నా. వెనక్కి రానా, కొంచెం వెనక్కి రా. జాగ్రత్త. అన్నం చిమిడిపోయింది కదా. కాలేదు కదా, నేను చూస్తేనే తెలుస్తుంది. అన్నం కూడా చిమిడిపోయింది సార్. అది మీరు పట్టించుకోవడం లేదు. కిచిడి అటు ఉంటుంది. అది ఉల్లగడ్డ కుర్మా అంటారా? చెప్పండి నాకు కొద్దిగా. అది ఉల్లగడ్డ కుర్మానా, సాంబారా? చండాలంగా ఉందంట. చెప్పాడు కదా బాగలేదు. బాగుంటే బాగుందని చెప్తాను కదా. ఊరికేం చేస్తాం, ఇంకెవరు చెప్పాలమ్మా? ఏం బెదిరిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేదంటే బాగలేదని చెప్తాము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లలు ఎలా తినాలి? మాట్లాడడం నేర్చుకో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? బాగలేకపోతే బాగలేదని చెప్పాడు ఎంపీడీఓ గారు. బాగుందంటే బాగుందని చెప్తాం కదా. అది ఉల్లగడ్డ కుర్మానా, దరిద్రం అది. నువ్వు తింటావా? నీ బిడ్డలకు పెడతావా దాన్ని? మళ్ళీ మాట్లాడుతున్నావు. కుర్మా ఇట్లుంటుందా? నీ ఇంట్లో నువ్వు చేసుకుంటావా నీ బిడ్డలకి? ఎవరు రాదులే, ఎవరు పట్టించుకోవాలి. సాంబార్ అది ఏమన్నావా? బాగలేకపోయినా బాగున్నా బాగలేదని మాట్లాడతారని చెప్తావు. మా సార్ని అడిగినా నన్ను అడిగినట్టే. మా ఎంపీడీఓ గారు ఆయన, మండల ఆఫీసర్ ఆయన. ఏం చేస్తాం చెప్పండి. నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. తీయబడలేదు, సెటరైట్ చేసుకొని బాగా చేసి పెట్టు బిడ్డలకి. ముందు గ్లౌజులు వేసుకునేది నేర్చుకో. ఆ చేతులతో కోడిగుడ్లు పెట్టడము ఇవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు. రేపు మిమ్మల్ని అడుగుతాను, మీ ఇద్దరిని అడుగుతాను. ఏడన్నా తేడా వస్తే ఈ దఫా వదిలేసేయండి, బాగా చేయమని చెప్పండి. ఆ గ్లౌజులు వేసుకొని పెట్టమనండి బిడ్డలకి. సరేనా అమ్మ? చూసుకో. స్వామి ముందర నువ్వు కావాలని చెప్తున్నావు అంట. బాగున్నా కూడా వార్నింగ్ లాగా ఇచ్చేసి వదిలేసి 10 రోజులు చూడమని. ఏంటది? ఎట్లా తింటున్నారు? అది ఉల్లగడ్డ కుర్మానా, దరిద్రం అది. చాలా బాగుందని చెప్తున్నారు మీరంతా. ఎవరిని చూసి భయపడుతున్నారు మీరు? ఒకరిని చూసి భయపడాల్సిన పని లేదు కదా. మీరు ఎందుకు భయపడాలా? నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మండల ఆఫీసర్స్ అంతా మీకు సపోర్ట్గా. అది ఉల్లగడ్డ కుర్మానా ఎంత దరిద్రంగా ఉంది. అది ఎట్లా తింటున్నారు మీరు? ఉత్తర నీళ్ళు పోసి మాట్లాడబాకండి, పక్కన అమ్మా. ఏంది ఇక్కడ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గోరుముద్ద కార్యక్రమం పెట్టి మీకంతా కూడా ఫుడ్ బాగుండాలని చెప్పి పంపిస్తున్నాడు. మీరు భయపడితే అట్లా నాకు చెప్పాలి కదా. రోజు ఇదే విధంగా ఉంటుందా ఫుడ్? చెప్పండి. చండాలంగా ఉంది కదా. మరి ఎందుకు చెప్పలేదు ఇందాక నాతో? ధైర్యంగా చెప్పాలా, భయపడకూడదు మీరు. మేము ఉన్నాం కదా. నేను చూశాను ఇప్పుడు స్వయంగా. అది ఉల్లగడ్డ కుర్మానే కాదు, అది పరమ చండాలంగా ఉంది. అది ఎంపీడీఓ గారు టేస్ట్ చేసినారు, అసలు టేస్టే లేదు. మళ్ళా ఈ అయ్యవార్లంతా ఆమెకు సపోర్టు. మీరే చెప్పారు కదా బాగుందని. రావయ్యా నువ్వు, రావయ్యా. మరి ఎందుకైతే మరి ఎందుకు పట్టుకోలేదు ఆ మనిషిని? ఇన్ని రోజుల నుంచి ఎందుకు పట్టుకోలేదు? అది ఉల్లగడ్డ కుర్మానా, అది దరిద్రం. చూసావు కదా. మీ ఇంట్లో బిడ్డలు ఎట్లా తింటారా? మన బిడ్డలు బాగుండాలా, బ్రహ్మాండంగా తినాలా, బాగా రావాలని కోరుకుంటాం కదా. వీళ్ళంతా ఎవరు? మన బిడ్డలే కదా. వాళ్ళందరూ నమ్మి కదా తల్లిదండ్రులు అంతా కూడా పంపించినారు. ఎవరు? స్కూల్ కమిటీ చైర్మన్ మా రామ్మ. రామాట ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ చెక్ చేస్తున్నావు? ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఇందాకంతా బాగుందన్నారు. ఇప్పుడు అడిగితే
చండాలంగా ఉందని చెప్తున్నారు బిడ్డలు. ఈ రోజే కాదు ప్రతిరోజు బాగలేదని చెప్పారు. ఇప్పుడు ఒప్పుకున్నా, అడిగాను నేను ధైర్యంగా చెప్పాలా మీరు అని అంటే ఇప్పుడు ఒప్పుకొని అసలు రోజు బాగుండట్లేదని చెప్పారు. అంతే కదా పాప? ఏం చెప్తావు చెప్పు. నువ్వు స్కూల్ కమిటీ చైర్మన్ గా ఉండి ఆమె ముఖ్యమా బిడ్డలు ముఖ్యమా నీకు? అంతే కదా? ఎందుకు గమ్మునున్నారు మీరు ఎందుకు చెప్పలేదు హెచ్ఎం గారికి? అన్నా వద్దన్నా, ఎక్కువ మాట్లాడొద్దన్నా. చెప్పుంటే ఈ రోజు అట్లా ఎందుకు చేసుకొచ్చింది ఉల్లగడ్డ కుర్మా? అది ఉల్లగడ్డ కుర్మానా? ఎంత చండాలంగా ఉంది. ఉత్త మంచినీళ్ళు అవి. నీకెంతమంది పిల్లలు? ఇద్దరు కదా? వాళ్ళిద్దరు ఇంటికి పోతే ఎంత బాగా చూసుకుంటావా? చికెన్లు మటన్లు ఫిష్లు అన్ని పెడతావు కదా? పెడతావు. వీళ్ళు మాత్రం తినకూడదు. వీళ్ళు మాత్రం తినకూడదు. అది ఫుడ్. అది ఫుడ్. అది ఫుడ్ అది అంట. ఈయన పట్టించుకోవడంలే, నువ్వు పట్టించుకోవడం లేదు. నువ్వు మళ్ళా పేరుకి స్కూల్ కమిటీ చైర్మన్. ఆమె ఏందో తిరిగి మాట్లాడుతూ ఉంది. ఏందో పెద్ద తోపు అయినట్టు తిరిగి మాట్లాడుతూ ఉంది. నా ట్రానా పోబాకన్నా లైవ్ లో నేను దీంట్లో రాశాను మీ ఫుడ్ బాగలేదని రాశాను. కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్తాను. మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసేసి స్కూల్ కమిటీ చైర్మన్ గా. అంతే తప్ప బిడ్డలు నా విధంగా చూస్తే మాత్రం ఒప్పుకోను నేను. నువ్వు తర్వాత మాట్లాడతాను బాబా, తర్వాత మాట్లాడతాను. తమాషాలు పడుతున్నారా మీరంతా? నీదే బాధ్యత స్కూల్ కమిటీ చైర్మన్ గా. అంత లెక్కలేదా నీకు బిడ్డలంటే? నేను ఆమెను ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు? మరి ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న? మీ పద్ధతులు కూడా మారాలన్నా. నాకు టీచర్స్ అన్నా హెచ్ఎంలన్నా చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను. అది కాపాడుకోండి. మీరు పట్టించుకోవడం లేదు. మీరు ఏదో ఒక బుక్ పెట్టి ఏదో టేస్ట్ చేసినట్టు రాసుకుంటున్నారు, సంతకాలు పెట్టించుకుంటున్నారే తప్ప వాళ్ళ దగ్గరికి పోయి చూడడం లేదు. 2 years కానీ 2 months కానీ అన్నారు. అన్న ఒక్క నిమిషం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గోరుముద్ద తీసుకొచ్చి స్కూల్స్ లో ఫుడ్ లో మార్పు తీసుకొచ్చాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో నీళ్లు తాగేవాళ్ళు, మంచినీళ్లు తినేవాళ్ళు, సాంబార్ కానీ కూరలు కానీ. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టి రాష్ట్రంలో చేస్తా ఉంటే మీరు స్కూల్స్ లో చేసేది ఏంది? ఇప్పుడు మా ఎంపీడీఓ గారు తిన్నారు దాన్ని. ఎంత దరిద్రంగా ఉన్నది ఆ ఉల్లగడ్డ కుర్మా బిర్యానీ. ఏమో 10 రోజులు టైం ఇస్తున్నాను మీకు. మీలో మార్పు రాకపోతే మాత్రం చాలా యాక్షన్ ఉంటుంది. ఒప్పుకొని నేను. ఆమె కాకపోతే ఇంకొక ఆమె వస్తుంది చేసేదని. ఏందా మనిషి మాట్లాడే మాటలేంది? మీరు మారండి ముందు. కంట్రోల్లో పెట్టండి ఆ మనిషిని. జాగ్రత్తగా ఏదన్నా కూడా మాకు చెప్పండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను. ఇదిగో మా ఎంపీపీ ఉంది, పార్వతమ్మ వస్తుంటది కదా అక్క మీ దగ్గరికి. ఇదిగో మా జడ్పీటీసీ, మా ఎంపీటీసీ అందరూ వస్తారు మీ దగ్గరికి. మీకు అండగా మేము ఉంటాం. అన్నం కానీ సరిగ్గా లేకపోతే నిలదీయండి అందరూ. ఇదిగో ఈవెన్ కానీ మీ హెచ్ఎంను కానీ ఎవరిని కూడా మీరు గమ్మున ఉండాల్సిన పనే లేదు. మీరు ఫోన్ చేసినా మేము వచ్చేస్తాం. సరేనా? ధైర్యంగా ఉంటారు కదా? అంతేనా? వెళ్ళిపోయినా వీళ్ళు ఏమన్నా అంటారని మళ్ళీ సైలెంట్ అయిపోతారు అందరూ. లేదు కదా?